ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లాలో పర్యటించడం వల్ల ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు అనేక కంపెనీలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ఓర్వకల్లులో డ్రోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇదే తరహాలో మరికొన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. జీఎస్టీ తగ్గించిన తర్వాత కూడా మొట్టమొదటి సభను కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ పర్యటించబోతారని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? రాయలసీమలో మొట్టమొదటి సభ ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా శరవేగంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఇటు అధికారులతోని ఉమ్మడి పార్టీ నాయకత్వంతో అందరూ కూడా సహకారం అందిస్తూ శరవేగంగా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇటు ఈరోజు చూసుకుంటే 3 లక్షల మంది ఇక్కడికి హాజరు కాబోతున్నారు అనే అంచనా మాకుంది. కనుక దీనికి వేదిక కూడా సుమారు 11 రహదారులు ఉండే విధంగా ఇక్కడ ఆలోచన చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ కూడా సుమారు 400 ఎకరాలు వచ్చే విధంగా పార్కింగ్ కూడా చేయడం జరిగిందండి. కనుక రేపు 16వ తారీఖుని మోడీ గారి సభని ఘనవిజయంగా విజయవంతం చేయబోతున్నాం. అయితే మీ ద్వారా కూడా మేము ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధానికాన్ని కూడా కోరుతున్నాం. అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయండి అని చెప్పేసి మరి కోరుతున్నాం. అలాగే ఈ సభ యొక్క ప్రాముఖ్యత ఏంటని మనం ఒకసారి తెలుసుకుంటే, ఈరోజు తెచ్చినటువంటి జీఎస్టీ సంస్కరణ ముఖ్యంగా 4 స్లాబుల నుంచో 5 స్లాబుల నుంచో అది 2 స్లాబులు తీసుకొచ్చారు. ఇటు బిజినెస్ మ్యాన్ కానీ, బిజినెస్ వ్యాపారస్తులు కావచ్చు, అలాగే పేదవాడు కావచ్చు, ప్రతి పేదవాడికి కూడా కనీసంగా 15,000 లబ్ధి చేకూరే విధంగా ఈ సంస్కరణలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి నష్టం వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇది పేదవాడికి లబ్ధి కూరుతుంది కనుక ఖచ్చితంగా దీన్ని మనం మద్దతు పలకాలని ఒక ఆలోచన. సో ఈ సభని మనం జీఎస్టీ సంస్కరణ సందర్భంగా మోడీ గారికి అభినందిస్తున్నటువంటి విధంగా మనం భావించవచ్చని చెప్పి తెలియజేస్తున్నాండి. దీంతోపాటు ఇక్కడ మన ఓర్వకల్లులో సుమారు 2,500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ కూడా చేయబోతున్నాం. అందులో సుమారు 400 ఎకరాలు కేవలం డ్రోన్ కోసమే, డ్రోన్ సిటీ కట్టాలని ఒక ఆలోచన, డ్రోన్ హబ్గా చేయాలని ఒక ఆలోచన. ఈరోజు మేము చూసుకుంటే మేము ఉమ్మడి కడప జిల్లాలో మహానాడు పెట్టుకున్నాం. అక్కడ పెట్టుకున్న తర్వాత అక్కడ కూడా ప్రజల యొక్క మనోబలం అర్థమైంది. తర్వాత సూపర్ 6 సూపర్ 8 అని చెప్పి అనంతపూర్కి వెళ్ళాం. అక్కడ కూడా ప్రజలు భారీగా మమ్మల్ని ఆదరించి ఆ సభను విజయవంతం చేస్తారు. అక్కడ ప్రజల యొక్క ఆలోచన చూసాం. అక్కడ రేపు స్పేస్ హబ్గా కూడా చేయబోతున్నాం. ఎలాగైతే ఇండస్ట్రియల్ హబ్గా, ఆటోమొబైల్ హబ్గా ఉందో రేపు స్పేస్ హబ్గా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా కాబోతుంది. ఇక్కడికి వచ్చేసరికి అదే ఊపితో ఇక్కడ రావడం జరిగిందని కర్నూలుని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ నాయకత్వం, అలాగే మోడీ గారిని తీసుకొచ్చి ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయాలి. అలాగే డ్రోన్ సిటీ స్థాపించుకోవాలి. ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మనం రూపొందించుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ సభను నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం కాబోతుంది. అలాగే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఉమ్మడి కూటమిగా ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వం మీద వెనుకబడిన రాయలసీమకి ఎలాంటి వివరాలు గురించి అంటే పెండింగ్ ప్రాజెక్టులు ఇవాళ చాలా ఉన్నాయి. అంటే మోడీ గారికి మీరు ఎలాంటి అభ్యర్థన చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ మీ నుంచి కానీ ఎలాంటి అభ్యర్థనలు వెళ్ళబోతున్నాయి సార్? మోడీ గారు వస్తున్నారంటేనే, ఇండస్ట్రియల్ హబ్ స్టార్ట్ చేస్తున్నారంటేనే ఒక నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రావడానికి ఆస్కారం ఉందండి. అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇండస్ట్రీస్ వస్తున్నారు. అక్కడ ప్రొవైడ్ చేయాల్సింది మనం ల్యాండ్ ప్రొవైడ్ చేయాలి. అందుకనే ఇక్కడ సుమారు ఓర్వకల్లులో ఉన్నటువంటి 2,500 ఎకరాలని దాన్ని అభివృద్ధి చేస్తున్నాం. సో నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తుంది రేపు. అందుకే అన్న డ్రోన్ హబ్గా కాబోతుంది, కర్నూలు జిల్లా డ్రోన్ హబ్గా కాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఉమ్మడి పార్టీ లక్ష్యం కూడా అటు సంక్షేమానితో పాటు, అభివృద్ధితో పాటు సంపద సృష్టి కూడా చేయాలని ఒక ఆలోచన. సంపద సృష్టి ఎలా సాధ్యపడుతుందంటే ఇండస్ట్రీ ద్వారానే. కనుకనే ఆ ఇండస్ట్రీస్ రావాలి అంటే నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అలాగే పెద్దవాళ్ళు వచ్చి దానికి శంకుస్థాపన చేయాలి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా తెలియాలి ఇక్కడ ఒక ల్యాండ్ ఉందని చెప్పేసి. సో అందులో ఇది చాలా దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఇండస్ట్రీస్ రావడానికి ఆస్కారం ఉంది ఈ సభ ద్వారా అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఇది పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీకి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడికి మోడీ గారి ప్రాంతానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. కర్నూలు జిల్లా ప్రజలతో పాటుగా రాయలసీమ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలి. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే దేశ ప్రధాని యొక్క లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం నెరవేరే విధంగా కూడా ఇక్కడ ఒక అభినందన సభను నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేక్షత మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.